ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అండగా నిలబడేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన యువతకు 4 లక్షల వరకు విలువ చేసే స్వయం ఉపాధి యూనిట్లు అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత స్పందన లభించింది. ఇప్పటి వరకు దాదాపు 16 లక్షల దరఖాస్తులు అందినట్లు సమాచారం. అధికారులు ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టారు. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించి 50,000 నుంచి 1 లక్ష రూపాయల విలువ గల యూనిట్ల కోసం దరఖాస్తు చేసిన వారికి ప్రొసీడింగ్స్ అందించాలని ప్రభుత్వం యోచించినా ఇది ఇప్పటివరకు జరగలేదు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రాజీవ్ యువ వికాసం పథకం మరింత ఆలస్యం కానుందని తెలుస్తుంది. మే నెల చివరి నాటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తవ్వాల్సి ఉండగా దరఖాస్తుల సంఖ్య అంచనాలకు మించి ఉండడంతో పరిశీలన ఆలస్యం అవుతుంది. దీంతో జూన్ 2న జరగాల్సిన ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. ప్రభుత్వం తొలి విడతలో 50,000 నుంచి 1 లక్ష రూపాయల విలువ గల యూనిట్ల కోసం దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తుంది. వీరికి యూనిట్లు మంజూరు చేస్తే అధిక సంఖ్యలో లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందనేది వారి ఉద్దేశం. కానీ ఆ ఆలోచనను పూర్తిగా అమలు చేయడం సాధ్యపడలేదు. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.